రెండు నాల్కల కొత్వాలు. రాసినవారు ఎంపి శ్రావణకుమార్ గారు. గోల్కొండ నగర పొలిమేరల్లో దిక్కులు పరికిస్తూ ఒక దారి తెన్ను లేకుండా తిరుగుతున్న ఒక యువకుణ్ణి సౌరీనాథ్ అనే రక్షకభటుడు పట్టుకుని, ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని గద్దిస్తూ అడిగాడు. మీ భాష నాకు తెలియదు బాబయ్య అన్నాడు యువకుడు. కొత్వాలుకు ఆ చుట్టుపక్కల గల రాజ్యాల్లోని భాషలన్నీ వచ్చు. సౌరీనాథ్ యువకుణ్ణి అతని వద్దకు తీసుకుపోయి సంగతి చెప్పి, వీడు హమీద్పూర్లో రత్నాల శెట్టిని చంపినవాడులా ఉన్నాడు, నిజం చెప్పమనండి అన్నాడు. కొత్వాలు కత్తి దూసి యువకుడి గుండెల కానించి ప్రశ్నించగా రత్నాల శెట్టిని చంపింది తానేనని ఒప్పుకున్నాడు యువకుడు. ఈ సంగతి కొత్వాలు సౌరీనాథ్కు చెప్పగా అతను అప్పుడు దొంగలించిన 20,000 బంగారు కాసులు ఏం చేశాడో అడగండి అన్నాడు. కొత్వాలు ప్రశ్నకు యువకుడు ఆ ధనాన్ని నగర పొలిమేరలోని ఒక కొండగుహలో దాచినట్టు చెప్పి దాని గుర్తులు తెలియబరచి, బాబయ్య, ఆ ధనం మీరు తీసుకోండి, నన్ను మాత్రం వదలండి, ముసలి తల్లిదండ్రుల పోషణాభారం చూడవలసిన వాణ్ణి అన్నాడు. రక్షక భటులు సౌరీనాథ్ కొత్వాల్ను యువకుడేం చెప్పాడో అడగ్గా కొత్వాలు ఒక క్షణం తటపటాయించి, శెట్టిని చంపి దొంగలించిన బంగారు కాసుల్ని ఖర్చు పెట్టేశాడట, నీ చేతనైంది చేసుకో, ప్రాణం తీసినా ఖాతరు చేయను అంటున్నాడు. లాభం లేదు, ఈ మొండి వెధవను వదిలేయ్ అని చెప్పాడు. ఇది వింటూనే యువకుడు దుస్తుల్లోంచి ఒక పతకం తీసి కొత్వాలుకు చూపాడు. దాన్ని చూస్తూనే కొత్వాలు అదిరిపడ్డాడు. ఆ యువకుడు మారువేషంలో ఉన్న నవాబు ముఖ్య సలహాదారు. నీ అవినీతి గురించిన ఫిర్యాదులు కొన్ని వచ్చాయి, నిజ నిజాలు తెలుసుకునేందుకు ఈ నాటకం ఆడాను అని నవాబు సలహాదారు కొత్వాలును కోటకేసి నడిపించాడు.